नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। भोलेनाथ से निराला, गौरीनाथ से निराला कोई और नहीं हो। भोलेनाथ से निराला, गौरीनाथ से निराला कोई और नहीं। ऐसा बिगड़ बनाने वाला कोई और नहीं, ऐसा बिगड़ बनाने वाला कोई और नहीं। भोलेनाथ से निराला, गौरीनाथ से निराला कोई और नहीं हो। भोलेनाथ से निराला, गौरीनाथ से निराला कोई और नहीं। उनका डमरू डम डम बोले, अगम निगम के भेद खोले। उनका डमरू डम डम बोले, अगम निगम के भेद खोले। ऐसा भक्तों का रखवाला कोई और नहीं। भोलेनाथ से निराला, गौरीनाथ से निराला कोई और नहीं हो। भोलेनाथ से निराला, गौरीनाथ से निराला कोई और नहीं। आया जब जब करवट बदले, पाप चमकते अगले पिछले। काया जब जब करवट बदले, पाप चमकते अगले पिछले। ऐसा जोग जगाने वाला कोई और नहीं। भोलेनाथ से निराला, गौरीनाथ से निराला कोई और नहीं हो। भोलेनाथ से निराला, गौरीनाथ से निराला कोई और नहीं। तुमने जग का कष्ट मिटाया, मुझको स्वामी क्यों बिसराया। तुमने जग का कष्ट मिटाया, मुझको स्वामी क्यों बिसराया। अब तो मुझे बचाने वाला कोई और नहीं। भोलेनाथ से निराला, गौरीनाथ से निराला कोई और नहीं हो। भोलेनाथ से निराला, गौरीनाथ से निराला कोई और नहीं हो। भोलेनाथ से निराला, गौरीनाथ से निराला कोई और नहीं। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకారవాణిలో బాబా స్పెషల్గా మనం ఎట్లా దేవత కావాలంటే దేవతా లక్షణాలు ఏమేమి ఉంది, అది ఎట్లా ధారణ చేసుకునేది చెప్తారు వాణిలో. మీఠే బच्चे पूरा वर्षा लेने के लिए एक बाप से पूरी प्रीत रखो। तुम्हारी प्रीत किसी भी देहदारी से नहीं होनी चाहिए. బాబా చెప్తారు, మీకు పూర్తి ఆస్తి కావాలంటే ప్రీతి కూడా ఫుల్గా బాబా దగ్గరే పెట్టుకోవాలి. పూర్తిగా మన ప్రీతి వేరే ఎవరు దేహదారి పైన ఉండకూడదు.
ఒక్క నిరాకార పరంపిత పరమాత్మ దగ్గర మాత్రమే ప్రీతి ఉండాలి. మరి బాబా ప్రశ్న అడుగుతారు, जो बच्चे दैवी संप्रदाय के होंगे उनके सामने कौन से अक्षर घूमते रहेंगे. బాబా అడుగుతారు, ఎవరు దైవీ సంప్రదాయం వాళ్ళగా ఉంటారు, వాళ్ళ ముందు ఏ అక్షరం తిరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళ మనసులో గడి గడి ఆ మాట వస్తూ ఉంటుంది, ఏ విషయం వస్తూ ఉంటుంది వాళ్ళ మనసులో, ఎప్పుడు చూసినా అదే అనుకుంటూ ఉంటారు. जब तुम उन्हें बताएंगे आंसर जब तुम उन्हें बताएंगे कि बाप को याद करने से विकर्म विनाश होते और देवी देवता धर्म की स्थापना होती है, तो ये अक्षर उनके सामने घूमते रहें. उनकी बुद्धि में आएगा कि हमें देवता बनना है, इसलिए हमारा खान पान शुद्ध होनी चाहिए. అంటే మనం ఎప్పుడు వాళ్ళకి చెప్తాం, తండ్రి తలంపు చేస్తే వికర్మం వినాశం అయిపోతుంది, మరి మన దేవీ దేవతా ధర్మం అంటే ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. ఈ విషయం మనం చెప్తే వాళ్ళ మనసు లోపల ఎప్పుడు చూసినా ఈ మాటలే వస్తూ ఉంటుంది. ఒకటి వికర్మం వినాశం అయ్యే మాట వాళ్ళ మనసులో వస్తుంది, అందుకే తలంపు చేస్తూనే ఉంటారు. ఇంకొకటి దేవీ దేవతా ధర్మ స్థాపన అవుతూ ఉంది. ఈ అక్షరం విని కూడా వాళ్ళ లోపల ఆ దేవత అయ్యే లక్షణాలంతా ధారణ చేసుకోవాలి. అట్లా అని ఎప్పుడు ఇదే కాన్షియస్నెస్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళ బుద్ధిలో వచ్చేస్తుంది, నేను దేవత అవుతాను, అందువల్ల నా భోజనం అదంతా కూడా చాలా శుద్ధంగా ఉండాలి, మన అలవాట్లు భోజనాలు అంతా శుద్ధంగా శ్రేష్టంగా ఉండాలి. అట్లా అని వాళ్ళ మనసులో వచ్చి పూర్తిగా మారిపోతారు. మరి పాట భోలానాథ్ సే నిరాలా బిగడీ కో బనానే వాలా, అట్లా అని పాట. అంటే భోలానాథ్ చాలా స్పెషల్. వాళ్ళు వస్తే ఏం చేస్తారంటే చెడిపోయిందంతా సరి చేస్తారు. ఇది చాలా విచిత్రం. మనం బుద్ధి రూపీ సంచిని కూడా నిండిస్తారు, తర్వాత చెడిపోయిందంతా సరి చేస్తూ ఉంటారు. ఓం శాంతి. भोलानाथ के बच्चे सुन रहे हैं. किससे? भोलानाथ से. भोलानाथ शिव को ही कहा जाता है, उनका नाम ही है शिव. भोलानाथ के बच्चे अर्थात शिव के बच्चे आत्माएं सुन रही है इन कानून से. अभी तुम बच्चे आत्माभिमानी बने हो. बच्चे सुना रहे हैं అంటే బాబా చెప్తారు, ఇప్పుడు మనం మురళి వింటున్నాం, భోలానాథ్ భగవాన్ ద్వారా వింటున్నాం. భోలానాథ్ శివ్ బాబాకు చెప్తారు. సో భోలానాథ్ అంటే వాళ్ళ పేరు శివ. భోలానాథ్ బిడ్డలు మన అందరం మురళి వింటున్నాం ఈ చెవి ద్వారా. అంటే ఇప్పుడు మన ఆత్మాభిమాని కావాలి. మురళి చాలామంది టేప్లో కూడా వింటారు, అంటే రికార్డెడ్ దాంట్లో కూడా వింటారు, మరియు ఇట్లా క్లాస్ ద్వారా వింటారు, అనుకుంటారు మనం శివబాబా బిడ్డలైనా అట్లా అని. ఇప్పుడు శివబాబాది పూర్తి పరిచయం మనకు ఉందా లేదా? బాబా వచ్చి మనకు తన పరిచయం ఇచ్చినారు. तो समझते शिव बाबा हमको अपना परिचय देते हैं. मैं सभी आत्माओं का बाप हूँ, जिसको तुम परमपिता परमात्मा यानी परमात्मा कहते हो. उनको सदैव फादर कहा जाता है. అంటే తండ్రి వచ్చి మనకు పరిచయం ఇస్తారు, చెప్తారు నేను పరంపిత తండ్రి. సో తండ్రి అంటే ఎవరు నేను చెప్పేది? శివబాబాని తండ్రి అని చెప్తాం. ఎవరు చెప్పేది ఈ విషయాలంతా మనకు నేర్పిస్తారు? తండ్రి. ఎవరికి నేర్పిస్తారు? ఆత్మకు నేర్పిస్తారు. సో ఆత్మ ఇప్పుడు ఈ ఆత్మకు జ్ఞానం దొరికింది. సో వేరే ఎవరు మనుషులు మనకు
ఈ జ్ఞానం ఇయలేదు, స్వయం పరమాత్మ ఇస్తున్నారు. నేను ఆత్మ. మరి మనకు ఇద్దరు తండ్రులు, ఒకరు వచ్చేసి సాకారి శరీరానికి తండ్రి, ఇంకొకటి ఆత్మకు తండ్రి. ఆత్మ తండ్రినే పరంపిత పరమాత్మ అని చెప్తాం. వాళ్ళే మనకు ఈ విషయాలంతా నేర్పిస్తారు. వేరే ఎవరికి ఈ విషయాలంతా తెలియదు కూడా. తండ్రి తప్ప వేరే ఎవరికి తెలీదు. तो बाप के सिवाय और कोई ये पूछ नहीं सकते हैं. बाप ही पूछते हैं. तुम जो कहते हो परम पिता परमात्मा गॉड फादर, वो किसके लिए कहते हो? అంటే ఇట్లా అడిగేది కూడా ఎవరికి తెలీదు. బాబానే అడుగుతారు. అంటే పరంపిత పరమాత్మ గాడ్ ఫాదర్ని చెప్తారు కదా, ఎవరి కోసం ఆ శబ్దం చెప్తారు. ఈ విషయం అడిగేది ఎవరికి తెలీదు కూడా. क्या लौकिक बाप के लिए कहते हो या पारलौकिक बाप के लिए कहते हो? పరం ఆత్మ పరం పిత అని చెప్పేది లౌకిక్ తండ్రిగా పారలౌకిక్ తండ్రిగా. లౌకిక్ తండ్రినే గాడ్ ఫాదర్ని చెప్పం మనం, పరం పిత అని చెప్పం. పరం పిత అంటే నిరాకారు ఒక్కరిగే చెప్తాం. వాళ్ళనే మనుషులందరూ ఈశ్వరుని చెప్తారు, ప్రభువుని చెప్తారు, భగవాన్ని చెప్తారు. సో అట్లంతా చెప్పేటప్పుడు భగవాన్ వేరే, మనం వేరే. మరి హే ప్రభువుని చెప్తే తండ్రిన ఫీలింగ్స్ రాదు. తండ్రి పరం పిత గాడ్ ఫాదర్ అంటేనే తండ్రిన శబ్దం ఉంది. హే ప్రభువు అంటే అక్కడ తండ్రిన శబ్దమే రాలేదు, సంబంధమే లేదు. అందుకే గాడ్ ఫాదర్ అంటే పరం పిత. లౌకిక్ ఫాదర్ వాళ్ళేమో శరీరానికి తండ్రి, వాళ్ళని పరం పిత అని చెప్పం. तुम सबसे पूछा जाता है तुमको किससे कितने फादर्स से, అంటే అందరిని అడుగుతారు బాబా ఎంతమంది తండ్రులు మీకు ఉన్నారు. ఒకటేమో లౌకిక్ తండ్రి, శరీరానికి తండ్రి, ఇంకొకటి ఆత్మకు తండ్రి, పారలౌకిక్ తండ్రి. ఈ ఇద్దరిలో ఎవరు పెద్ద అని అడిగితే గ్యారెంటీ పారలౌకిక్ తండ్రి పెద్ద అని చెప్తారా లేదా? వాళ్ళదే మహిమ ఎంతో ఉంది. పతిత నుంచి పావన్ చేసేవాడు పారలౌకిక్ తండ్రి. లౌకిక్ తండ్రి ఏం పతితన పావన్ చేయరు. సో ఇది కూడా ఇప్పుడు మీకు అర్థమైపోయింది. दुनिया में ये कोई नहीं जानते. बाप ने समझाया है तुमको पारलौकिक बाप से प्रीत है. మనుషులు ఎవరు ఇట్లా నేర్పించారు కూడా. శివబాబానే మనకు చెప్తారు, మీకు పారలౌకిక్ తండ్రి దగ్గర ప్రీతి ఉంది అంటే పరమాత్మ దగ్గర. औरों की है विनाशकाले विपरीत बुद्धि. विनाश का अभी समय है. మిగతా వాళ్ళందరికీ వినాశకాలి విపరీత బుద్ధి. ఈ టైంలో వినాశం కూడా అయ్యే టైం. సో ఇప్పుడు ఎవరెవరు పరమాత్మ అని కూర్చి తెలుసుకున్నారు వాళ్ళకు మాత్రమే ప్రీతి బుద్ధి ఉంది పరమాత్మ దగ్గర. ఇది అదే మహాభారత్ యుద్ధం ఇప్పుడు జరుగుతుంది. సో ఏరోప్లేన్ आदि 1-2 को सप्लाई करते रहते हैं, तो सबको देते रहते हैं टैंक्स आदि. तो पैसे से जिसको जो चाहिए उसको देते जाते हैं. तो उधार पर भी देते हैं. तो प्लेन बारूद आदि ये सब खरीद करते हैं. అంటే వినాశాని కోసం ఏరోప్లేన్స్ కానీ ట్యాంక్స్ కానీ అంతా సప్లై చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక దేశం ఇంకొక దేశానికి సప్లై చేస్తుంది అంటే ఇస్తుంది నా అర్థం. అందరికీ ఎవరికి ఏది కావాలో తీసుకుంటారు. ఎంత డబ్బులు ఉంటుంది ఆ డబ్బులతో వార్ ప్లేన్ తీసుకుంటారు, ట్యాంక్స్ తీసుకుంటారు, బాంబ్స్ తీసుకుంటారు, ఏమంతా తీసుకుంటారు డబ్బులు ఇచ్చి. సో ఇదంతా దేనికోసరం? వినాశాని కోసరం. అయితే చాలా కాస్ట్లీ ఇదంతా. ఎంత వెల జాస్తి. వార్ ప్లేన్ ఎంత కాస్ట్లీ.
వార్ ట్యాంక్స్ అంటే ఇది బాంబ్స్ కూడా ఎంత కాస్ట్లీ. ఫారినర్స్ ఇదంతా చేస్తారు, ఫిర్ బేచ్ దేతే. ఫారినర్స్ ఇదంతా తయారు చేసి అమ్ముతారు వేరే దేశానికి. भारतवासी थोड़ी एरोप्लेन आदि बेजिंग ये सब चीज़ें बाहर से आई है. భారతవాసి ఏరోప్లేన్ అంతా అమ్మలేదు, ఇదంతా ఫారినర్స్ అమ్ముతారు, ఫారినర్స్ చేస్తున్నారు. అభి జో చీజ్ ఖరీద్ కరేంగే సో జరూర్ కామ్ మే లాయేంగేనా. ఏమేమి ఇదంతా ఇట్లాంటి వినాశాన్ని సామాన్లు తీసుకుంటారు, గ్యారంటీ అదంతా పనిలో తీసుకొస్తారా లేదా? పని కోసమే, వార్ చేస్తానికి కోసమే, యుద్ధం చేస్తానికి తీసుకుంటారు. फेंकने के लिए थोड़ी ये है विनाशकाली विपरीत बुद्धि यादव संप्रदाय जो यूरोप में रहते हैं. ఈ యుద్ధానికి సామాన్లంతా తయారు చేసేది ఎవరిది? వినాశకాలి విపరీత బుద్ధి వాళ్ళది. వాళ్ళని యాదవ్ని చెప్తాం, వాళ్ళు యూరోప్ వాసీలు. తో ఉస్మే సబ్ ఆ జాతే. ఈ ఫారినర్స్ ఎవరెవరు దీనంతా తయారు చేస్తారు వాళ్ళందరూ యాదవులు, బాంబ్స్ తయారు చేసేవాళ్ళు, అంటే వినాశాని కోసం సామాన్ తయారు చేసేవాళ్ళు యాదవులు. భారత్ అవినాశీ ఖండ్ है क्योंकि అవినాశీ బాప్ కా బర్త్ ప్లేస్ है. అయితే ఈ భారతదేశం మాత్రం అవినాశీ ఖండం, ఎందుకంటే ఇక్కడ అవినాశీ తండ్రి జన్మభూమి ఇది. అందువల్ల భారత్ మాత్రం వినాశమే కాదు. बाप आते ही तब है जब पुरानी दुनिया ख़त्म होनी है और जन्म वहाँ लेते हैं जहाँ कभी ख़त्म नहीं होना है. అంటే తండ్రి వచ్చేది ఎప్పుడు? ఈ పాత ప్రపంచాన్ని వినాశం చేస్తానికి. మరి తండ్రి ఎక్కడ జన్మం తీసుకుంటారంటే అక్కడ ఏమీ ఇట్లా వినాశం కాదు, అంటే అవినాశీ కాండలో భగవాన్ జన్మం తీసుకుంటారు. బాప్ ఆయాత తబితో శివ జయంతి మనాతే హైనా. మన భారతదేశంలోనే భగవాన్ అవతరణ అయిన, అందుకే భారతదేశంలోనే శివ జయంతి కూడా మనం చేస్తాం. ఈ భారతదేశం అవినాశీ కాండ. అయితే భారతవాసులకే తెలిసి ఉండలేదు ఎప్పుడు పరమాత్మ అవతరణ అవుతారు అట్లా అని. आते भी उस समय है जबकि विनाश के लिए तैयारियां हो रही है. భగవాన్ వచ్చే టైం కూడా ఏది అంటే ఇప్పుడు వినాశానికి కోసం అన్ని సామాన్లు రెడీ చేసి పెట్టి ఉంటారు. ఆ సమయంలో భగవాన్ ఈ భూమిలో అవతరణ అవుతారు. अभी बाप कहते हैं वो है यूरोप वासी यादव संप्रदाय के जो सतयुग में नहीं होते हैं, न बौद्धि न क्रिश्चियंस आदि होते हैं. శివబాబా చెప్తారు వాళ్ళందరూ యూరోప్ వాసులు, యాదవ్ సంప్రదాయం వాళ్ళు. ఈ బాంబ్స్ వార్ మెటీరియల్ అంతా తయారు చేసేవాళ్ళు. వాళ్ళు సత్యుగంలో రారు, బౌద్ధులు ఉండరు, క్రిస్టియన్స్ ఉండరు, ముస్లిమ్స్ ఉండరు. तो अभी बाप कहते हैं उनकी है विनाशकाले विपरीत बुद्धि, क्योंकि परम आत्मा बाप को सर्वव्यापी कह देते हैं. तुम हो विनाशकाली प्रीत बुद्धि. తండ్రి చెప్తారు వాళ్ళందరిది వినాశకాలి విపరీత బుద్ధి, ఎందుకంటే తండ్రిని పరమాత్మని సర్వవ్యాపి అని చెప్తారు. మీది మాత్రం వినాశకాలి ప్రీత బుద్ధి, మీకు యథార్థంగా తెలుసు పరమాత్మ ఎవరు అట్లా అని. तो तुम बाप को जानते हो, तुम समझते हो हमने 84 जन्म लिए, 84 जन्म में अभी लास्ट में पापात्मा तमो प्रधान बन गए. भारतवासी ने ही 84 जन्म लिए. अभी नाटक पूरा होता है, सबको वापस जाना है. तुमको बाप राजयोग सिखा रहे हैं. అంటే ఇప్పుడు 84 జన్మల్లో అందరూ పాపాత్మలు తమో ప్రధాన అయిపోయినారు. భారతవాసీలకు మాత్రమే 84 జన్మ ఉంటుంది. ఇప్పుడు ఈ నాటకం పూర్తి అయిపోతుంది, అందరూ వాపస్ ఇంటికి పోవాలి.
तुमको बाप राजयोग सिखा रहे हैं। यह सबकी ఖయామత్ का समय అర్థాత్ మౌత్ కా సమయ है। ఇప్పుడు మనకు బాబా రాజయోగా నేర్పిస్తారు। ఇది అందరిది వినాశ్ టైం, అంటే అందరు చావు ఉంది, ఇప్పుడు అందరూ వాపస్ పోవాలి। तो उन यादवों की भी ईश्वर से प्रीत नहीं है, इसलिए विनाशकाली विपरीत बुद्धि कहा जाता है। कोई भी देहदारी मनुष्य से प्रीत नहीं लगानी है, वो है ही रचना, उनसे वर्षा नहीं मिलता है। भाई को भाई से वर्षा थोड़ी मिलता है, ये तो अच्छी रीति समझाया है। బాబా చెప్తారు, వాళ్ళందరిది వినాశకాలి విపరీత బుద్ధి। ఏ దేహదారినా మనం తలంపు చేయకూడదు। దేహదారీలు అంటేనే రచన, ఆస్తి దొరకదు వాళ్ళ దగ్గర ఉండి। ఒక భాయి ఇంకొక భాయికు ఆస్తి ఇచ్చేదానికి కాదు। ఇదంతా శివబాబా మనకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు। ఇట్లా నిరాకార పరమాత్మ తలంపులో ఉంటే మాత్రమే ఆస్తి దొరుకుతుంది। तो तुम बच्चे अभी समझते हो, उनकी है विनाशकाली विपरीत बुद्धि और तुम्हारी है प्रीत बुद्धि। तो इससे भी जो तीव्र प्रीत वाले बाप से पूरा प्रीत रखते हैं, हम बाबा से 21 जन्म स्वर्ग का वर्षा लेंगे। అంటే ఇక్కడ వినాశకాలి ప్రీత బుద్ధి, వినాశకాలి విపరీత బుద్ధి, మన అందరూ బాబాని తెలుసుకునే దానివల్ల ప్రీతి బుద్ధి। దీంట్లో కూడా తీవ్రంగా ప్రీతి పెట్టుకునేవాళ్ళు 21 జన్మం పూర్తి ఆస్తి తీసుకునేవాళ్ళు బాబా దగ్గర ఉండి। तो वो बाबा ही सत्य बताते हैं और कोई से प्रीत नहीं रखो। ఈ ఒక్క తండ్రి మాత్రమే మనకు అన్ని విషయాలను సత్యంగా చెప్తారు। వేరే ఎవరి దగ్గర కూడా మీరు ప్రీతి పెట్టుకోవద్దు అట్లా అని। समझा जाता है पुरानी मकान टूट जाता है, तो हम भी पुरानी दुनिया से दिल तोड़ देते। बाप समझाते हैं दिन प्रतिदिन वायुमंडल खराब होता जाएगा। అంటే చెప్తారు, పాత ఇల్లు ఎట్లా పడిపోతుంది కదా, అట్లనే ఈ పాత ప్రపంచం కూడా వినాశం అయిపోతుంది, దాంట్లో మనసు పోకూడదు। బాబా రోజు చెప్తారు ఈ వాయుమండలం చెడిపోతూ ఉంది అని చెప్తారు। ప్రతిరోజు ఎక్కువగా చెడిపోయేదే ఉంటుంది ఈ కలియుగంలో। देखते हो कितनी हंगामा होता है, तो समझेंगे कि बस अभी ये ख्याल होता है। బాబా చెప్తారు రోజు ఒకే గలాట అవుతూ ఉంటుంది। ఇప్పుడు అందరి మనసులో వచ్చేసింది చాలు ఇదంతా అట్లా అని, ఇదన్నీ వినాశం అయిపోతుంది। బస్ ఏ సబ్ ఖలాస్ అవుతా హై అట్లా అని మనసులో వచ్చేస్తుంది। हमको जाना है नई दुनिया में, బస్ ఇదంతా వినాశం అయిపోతుంది, మనం కొత్త ప్రపంచానికి పోవాలని అందరి మనసులో వచ్చేసింది। तो नई दुनिया को याद करना पड़े, बेहद के बाप और वर्षे को याद करना है, और कोई को याद करने से कुछ मिलेगा नहीं। ఇప్పుడు బేహద్ తండ్రి మరి ఆస్తి తలంపు చేయాలి, వేరే ఎవరు తలంపు చేసినా ఏమీ దొరకదు మనకు। मनुष्य भक्ति मार्ग में तो कितना याद करते हैं, माँ बाप मित्र संबंधी को याद करते हैं, फिर देवी देवताओं को भी याद करते हैं। బాబా చెప్తారు మనుషులు ఎంతమందినా తలంపు చేస్తారు భక్తి మార్గంలో, మిత్ర సంబంధులు, వాళ్ళ అమ్మ నాయన, వాళ్ళ బిడ్డలు అందరినీ, తర్వాత దేవీ దేవతలను కూడా ఎంతమంది దేవీ దేవతలను తలంపు చేస్తారు। మరి గంగా స్నానం పోయి అక్కడ పోయి స్నానం చేస్తారు, దాని పతిత్ పావని అని అనుకుంటారు। तो दिखाते हैं तीर मारा और గంగా నికలాయి చెప్తారు, అర్జున బాణం వేస్తే గంగా వచ్చింది అని చెప్తారు। గంగా జల్ ముక్కు మీద దేతే చనిపోయింది ముందు గంగా జల నోట్లా పెడతారు,
समझते हैं थोड़ा भी गंगा जल मिलने से ముక్తి కో పాలేతే అనుకుంటారు. కొంచెం గంగా జల నోట్ల పోయినా పర్వాలేదు, మనకు ముక్తి దొరుకుతుంది అట్లా అని, ఆ కొంచెంలో ముక్తి దొరుకుతుంది అనుకుంటారు. అందుకే గంగా స్నానం చేసి చెంబులో నీళ్ళు తీసుకొస్తారు, గంగా నీళ్ళు తీసుకొస్తారు. तो बाप कहते हैं यहाँ है ज्ञान की बात, तुम थोड़ा भी ज्ञान सुनते हो तो फल मिल जाता है. వాస్తవంగా ఇది నాలెడ్జ్ది మాట. కొంచెం జ్ఞానం వింటే కూడా వాళ్ళకు ముక్తి దొరుకుతుందా లేదా. సో ఇట్లా ఈ జ్ఞానాన్ని మాటలనే వాళ్ళు స్థూల గంగ, ఆ నీళ్లు నోట్ల పోదే ముక్తి దొరుకుతుంది అని అనుకుంటారు. तो ये ज्ञान सुनने की बात है, अमृत पीने की चीज़ नहीं. ये तो ज्ञान है. బాగా చెప్తారు, ఈ జ్ఞానం వినే మాట, ఇదేమి తాగే మాట కాదు, కానీ జ్ఞానం వినేది. ऐसे नहीं समझो कि भोग के दिन अमृत पिलाते हैं, नहीं, वो तो मीठा पानी है. बाकी ये है ज्ञान की बात. అంటే భోగం రోజు అందరికీ తీర్థం ఇస్తామా లేదా, దాని అమృతం అని చెప్తారు. అది స్వీట్గా ఉండే నీళ్ళు, అంటే భోగం పెట్టిన దానివల్ల దానిపైన భావన ఉంటుంది, తీసుకుంటాం, అయితే అది నీళ్ళు. జ్ఞానాన్ని మాత్రం అమృతం అని చెప్తారు. ఇది జ్ఞాన అమృతం. ఇది జ్ఞానం ఒక తండ్రి ఇస్తారు. జ్ఞానం అంటే తండ్రి మరి సృష్టి చక్రాన్ని, రహస్యాన్ని తెలుసుకునేది, ఆది మధ్య అంత రహస్యం, దీని చెప్తారు జ్ఞానం అట్లా అని. సో ఈ సృష్టి చక్ర कैसे फिरता है, कौन 84 जन्म लेते, सब तो नहीं लेते है ना. ఈ సృష్టి చక్రం ఎట్లా తిరుగుతుంది, 84 జన్మాలు మనం ఎట్లా తీసుకుంటాం, ఇదన్నీ అర్థం చేసుకునేది జ్ఞానం. అందరూ ఏమీ తీసుకోరు, ఎవరు తీసుకుంటారు అని కూడా తెలుసుకోవాలి. ఈ బాబా దగ్గర ఎవరెవరు జ్ఞానం తీసుకొని పురుషార్థం చేస్తారు, ఎక్కువగా వాళ్ళే 84 జన్మం తీసుకుంటారు. మొదట్లో భారతవాసీలే వస్తారు. భారతవాసీలే 84 జన్మం పూర్తిగా తీసుకుంటారు. వాళ్ళనే దేవీ దేవత అని చెప్పేది. ఎవరు దేవతా ధర్మ వాళ్ళుగా ఉంటారు, వాళ్ళు 84 జన్మం తీసుకొని లాస్ట్లో పతీతుగా ఉంటారు. తండ్రి వచ్చి మరి ఈ పతీతునే పావన చేస్తారంటే ముళ్ళున పూలు సమానం చేస్తారు. మనుషులు దేహ అభిమానంలో వచ్చి 5 వికారంలో ఇరుకుని పోయినారు. ఇప్పుడు ఇది రావణ్ రాజ్యం. సత్యుగంలో దైవీ రాజ్యం ఉండింది. శివబాబానే వచ్చి స్వర్గాన్ని రచన చేస్తారు. తో సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం రచన చేస్తారు. సూర్యవంశీలో లక్ష్మీనారాయణ రాజ్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మరి మీరు తెలుసుకున్నారు, స్థాపన కార్యం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు మన బుద్ధిలో వినాశకాలి ప్రీతి బుద్ధి ఉంది. అంటే శివబాబా పైన మనకు ప్రీతి ఉంది, వినాశకాలి ప్రీతి బుద్ధి మన. అందుకోసమే విజయం, ఎవరెవరికి ప్రీతి బుద్ధి ఉందో వాళ్ళకు విజయం అవుతుంది. సారీ విశ్వ పర్ తుమ్ జీత్ పాతే హో, మొత్తం విశ్వాన్ని జయించేస్తామా ఈ ప్రీతి బుద్ధి ఆధారంలో. ये अच्छी रीति याद करना है. हम भारतवासी जो अभी कलयुग में हैं, सो फिर बदल करके स्वर्ग में जाएंगे. మనం భారతవాసీలు ఇప్పుడు కలియుగ అంత సమయంలో ఉన్నాం, మరి మనం మారిపోయి సత్యుగం స్వర్గంలో ఉంటాం. పురాణి దునియాకు छोड़ना है, ఈ పాత ప్రపంచాన్ని వదిలేయాలి. ये विकारी संबंध, इसको बंधन कहा जाता है. तुम विकारी बंधन से निकल करके निर्विकारी संबंध में जाते हो, फिर दूसरे जन्म में तुम विकारी बंधन में नहीं जाएंगे. బాగా చెప్తారు. ఇప్పుడు వికారీ సంబంధిలో ఉన్నారు, వాళ్ళు బంధన్ని చెప్తాం, బంధన్లో ఉన్నారు అందరూ. వికారీ
సంబంధులు అంటే బంధంలా ఉన్నారు. తర్వాత మనం ఈ వికారీ సంబంధం నుంచి బయట వచ్చేసి నిర్వికారీ సంబంధుల పోదాం. అంటే నెక్స్ట్ జన్మలో మనం వికారీ సంబంధుల దగ్గర పోం. మనది నెక్స్ట్ జన్మ సత్యుగంలో నిర్వికారీ సంబంధం ఉంటుంది. ఈ సమయంలో ఆసురీ బంధన మనుషులుతో ఆత్మ చెప్తుంది మనం శివబాబా పైన ప్రీతి పెట్టుకోవాలి. సో ఎంతెంత బాబా పైన ప్రీతి ఉంటుంది అంతంత निर्विकारी संबंधला పోదాం మనం. तुम ब्राह्मणों की प्रीत है क्योंकि यथार्थ रीति जानते हो. పరమాత్మని యథార్థంగా తెలుసుకుంటే అప్పుడే సత్యమైన ప్రీతి వస్తుంది, యథార్థమైన ప్రీతి. तो बाप को सृष्टि चक्र को जान तुम फिर औरों को भी समझाते हो. जितना जो औरों को समझाएंगे तो बहुतों का कल्याण करेंगे. మన ఈ సృష్టి చక్రాన్ని మరి తండ్రిని తెలుసుకొని వేరే వాళ్ళకు కూడా చెప్తాం. ఎంతెంత వేరే వాళ్ళకు మనం ఈ సర్వీస్ చేస్తామో జ్ఞానం చెప్పి అంత కళ్యాణం అవుతుంది, చాలామందిది కళ్యాణం అవుతుంది. जो जास्ती समझते हैं वो वही होशियार है, ऊंच पद भी वो पाएंगे. ఎవరు ఎక్కువగా అర్థం చేసుకుంటారు వాళ్ళు చాలా బుద్ధిశాలి, వాళ్ళే శ్రేష్ఠ పదవి కూడా తీసుకుంటారు. సర్వీస్ కమ్ హే తో ఫిర్ పదవి కమ్ పాయింగ్. సర్వీస్ తక్కువ అంటే పదవి కూడా చాలా తక్కువగా తీసుకుంటారు. పతితో సారీ దునియా హై. ఇప్పుడు ఈ సమయంలో మొత్తం ప్రపంచమే పతిత్గా ఉంది. हरे को पति से पावन होने का रास्ता बताना है और कोई उपाय नहीं है. మన ప్రతి ఒక్కరికి కూడా పతిత్గా ఉండే వాళ్ళకు దారి చూపించాలి పావన్ అయ్యేదాన్ని. వేరే ఉపాయమే లేదు. మొత్తం ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఇప్పుడు ఈ దారి తెలుసుకోవాలి. तो याद से ही विकर्म विनाश होगा. వేరే ఉపాయమే లేదు వికర్మం వినాశం అయ్యేదానికి. బాబా తలంపులా ఉంటేనే వికర్మం వినాశం అవుతుంది. जो देवी संप्रदाय के हैं उनके सामने ये अक्षर गूंजेगा, समझेंगे ये तो ठीक बात है. बरोबर हम देवी देवता बनते हैं. हमारा भोजन भी शुद्ध चाहिए, दैवी गुण भी यहाँ धारण करनी है, सर्वगुण संपन्न बनना है. अभी तुम बन रहे हो. ये लक्ष्मी नारायण देवता हैं, इनको भोग लगाते हैं. तो क्या सिगरेट आदि भोग लगाते? सिगरेट पीने वाला ऊंच पद नहीं पा सकता है. బాబా చెప్తారు ఎవరెవరు దేవీ దేవత ధర్మ వాళ్ళు అయినారు వాళ్ళందరూ ఇదంతా విన్న తర్వాత మనసు లోపల ఈ మాటలే వస్తూ ఉంటుంది, అనుకుంటారు ఇదంతా కరెక్ట్, ఇదే మనం చెయ్యాలా ఎట్లా అని. వాళ్ళు భోజనం కూడా శుద్ధంగా తయారు చేసుకుంటారు, దైవీ గుణాలు కూడా బాగా ధారణ చేసుకొని సర్వగుణ సంపన్న అవుతారు. ఇప్పుడు మనకు ఇదే విషయాలు బుద్ధిలో ఉండాలి, నేను దేవత అయిపోవాలి. సత్యయుగంలో దేవీ దేవత లక్ష్మీనారాయణ ఉంటారు. అయితే కలియుగంలో వాళ్ళకు భోగం పెట్టేటప్పుడు నైవేద్యం పెట్టేటప్పుడు సిగరెట్లు అంతా పెడతారా ఏం? సిగరెట్ అంతా తాగే వాళ్ళు శ్రేష్ఠ పదవి తీసుకోరు. సారాయం తాగేది సిగరెట్ తాగేది వాళ్ళందరూ సత్యయుగాల్లో ఈ అలవాటే లేదు కదా, మరి అక్కడ వచ్చి శ్రేష్ఠ పదవి ఎట్లా వస్తుంది? ఇక్కడ కూడా మందిర్లో పోతే సిగరెట్ సారాయం తాగకూడదు కదా. तो सिगरेट पिएंगे व लहसुन प्याज आदि खाएंगे तो और ही गिर जाएंगे. బాబా చెప్తారు ఇదంతా దేవీ దేవతల దగ్గర ఉండదు, మరి భోగం కూడా పెట్టారు. సిగరెట్ తాగేవాళ్ళు ఎర్రగడ్డ తెల్లగడ్డ అంతా తినేవాళ్ళు ఇంకా కింద పడిపోతారు, వాళ్ళు ఏమి దేవత అయ్యలేదు, అదంతా తినకూడదు. तो कहते हैं ये छोड़ने से तबीयत खराब हो जाती है. बाप कहते शिव बाबा को याद करो, ये आदतें सब छोड़ दो तो तुम्हारी सद्गति हो जाए. చాలామంది చెప్తారు
ఎర్రగడ్డ తెల్లగడ్డ తినలేదంటే మన ఆరోగ్యం చెడిపోతుంది అట్లా అని బాబా చెప్తారు, నా తలంపు చేస్తూ ఉండండి, మంచి ఆరోగ్యం వస్తుంది. మరి ఇదంతా వదిలేయాలి. ఇదంతా చెడ్డ అలవాట్లు ఉంటే మనకు సద్గతి రాదు. ఈ చెడ్డ అలవాట్లంతా వదిలేస్తేనే సద్గతి అనేది వస్తుంది. सिगरेट की आदत तो बहुतों में रहती है, समझानी दी जाती है. देवताओं को कभी भी ये भोग नहीं लगाया जाता है. చాలా మందిలో సిగరెట్ తాగే అలవాటు ఉంది. వాళ్ళకు బాబా చెప్తారు, దేవతలకు ఎప్పుడూ ఇదంతా భోగం పెట్టారు, నైవేద్యం పెడతారా, సిగరెట్ కానీ సారాయం కానీ ఎర్రగడ్డ తెల్లగడ్డ ఇదంతా పెట్టారు దేవతలకు. तो तुमको इन जैसे यहाँ ही बनना है. तुम चीची चीज़ें खाते रहेंगे तो बांस आती रहेंगे. బాబా చెప్తారు, ఈ అలవాటు అంతా ఇక్కడే వెళ్ళిపోవాలి. మన దేవత కావాలంటే ఈ అశుద్ధ అలవాట్లంతా ఉండకూడదు, ఇక్కడే దేవతలాగా కావాలి. ఈ అశుద్ధ అంతా తింటూ ఉంటే అది ఒక రకంగా దుర్గంధం వస్తూ ఉంటుంది. సిగరెట్ व शराब पीने वालों से दूर से ही बांस आती है. సిగరెట్ లేదు, ఆ సారాయం తాగే వాటి దగ్గర దుర్గంధం వస్తుందా లేదా, దూరంగా ఉంటారు, దూరం నుంచే ఆ దుర్గంధం వస్తుంది. तो तुम बच्चों को दैवी गुण धारण करनी है, వైష్ణవ్ బన్నా है. బాగా చెప్తారు, మీరు దైవీ గుణం ధారణ చేసుకోవాలి, వైష్ణవ్ కావాలి, సత్యమైన వైష్ణవ్. जैसे विष्णु की संतान तुम विष्णु अर्थात देवता देव की संतान बनते हो. ఎట్లా విష్ణు సంతాన్ అంటే దేవతలు, విష్ణులాగా దేవతలాగా మనం ఉండాలి. ఈ అశుద్ధ అంతా తినకూడదు, పూర్తిగా వైష్ణవ్ కావాలి. यहाँ हो तुम ఈశ్వరీయ సంతాన్. ఈ సంగం యుగాల్లో మనం ఈశ్వరీయ సంతాన్ అయిన. ये तुम्हारा सर्वोत्तम जन्म है. ఈశ్వరీయ సంతాన్ అంటే సర్వోత్తమ జన్మ, ఉత్తమ జన్మ మీది. तो देवताओं से भी उत्तम है. బాబా చెప్తారు, దేవతల కంటే ఉత్తమ జన్మ మనది, వాళ్ళకంటే ఉత్తమ మనం. तुम औरों को भी उत्तम बनाने वाले हो. यह बेहद के बाप की मिशनरी. क्रिश्चियन लोग की मिशनरी होती है ना, अपने क्रिश्चियन धर्म में बहुतों को कन्वर्ट करते हैं. यह ईश्वरीय मिशनरी. तुम शूद्र से ब्राह्मण धर्म में कन्वर्ट करते हो, फिर देवता धर्म में कन्वर्ट हो जाते. బాబా చెప్తారు, ఇప్పుడు మన అందరినీ పరివర్తన చేయాలి, శూదర్ నుంచి బ్రాహ్మణుగా చేయాలి. మనకి ఎట్లా క్రిస్టియన్ మిషనరీ ఉంటుంది, అక్కడ క్రిస్టియన్ ధర్మంలో అందరిని కన్వర్ట్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ మరి ఇది ఈశ్వరీయ మిషనరీ, శూదర్ని బ్రాహ్మణుగా చేస్తాం, మరి ఈ బ్రాహ్మణ్ దేవతగా మారిపోతారు. సో శూదర్ని బ్రాహ్మణ్గా కన్వర్ట్ చేసి ఆ బ్రాహ్మణ్ని దేవతగా కన్వర్ట్ చేసేది ईश्वरीय मिशन है इकड़ा. तुम जानते हो हम शूद्र से अभी ब्राह्मण बने हैं. तुम जीते जी मरे हो, फिर जाकर के देवता बने, गर्भ से जन्म मिलेगा. బాబా చెప్తారు, ఇప్పుడు మన శూదర్ నుంచి బ్రాహ్మణ్ అయి ఇక్కడే చనిపోయిన మనం, పాత జీవనం లేదు, మన కొత్త జీవనంలో వచ్చేస్తాం, మళ్ళీ దేవత అయిపోతాం. నిజంగానే देवता गर्भंలో పోయి జన్మం తీసుకుంటాం. यहाँ तुमको बाप ने धर्म का बच्चा बनाया, धर्मात्मा बनाने. మన బాబా ధర్మాన్ని బిడ్డగా చేస్తున్నారు, ధర్మాత్మలుగా చేశాను. बाप ने तुमको अपना बनाया, बच्चों को बाप सिखाते हैं, ब्राह्मण से फिर देवता बनते. ये मनुष्य कितने ऊंचे, इसमें सब दैवी गुण है. బాబా చెప్తారు, ఇక్కడ బ్రాహ్మణ్ నుంచి మరి బాబా దేవతగా చేస్తారు, శ్రేష్ఠ మనుషులుగా చేస్తారంటే దైవీ గుణ సంపన్న వాళ్ళుగా చేస్తారు.
अभी तुम आत्मा पवित्र बन जाएंगे तो फिर शरीर भी पवित्र चाहिए। पुरानी शरीर को ख़त्म होना है, फिर तुमको शरीर नया सतो प्रदान चाहिए। ఆత్మ పవిత్రమైతే శరీరం కూడా పవిత్రంగా ఉండాలి. సో ఈ పాత శరీరం వినాశమైపోతుంది. మన ఆత్మ సతో ప్రధాన్ అయిపోతే మనకు శరీరం కూడా సతో ప్రధాన్గా దొరుకుతుంది. సతయుగ్ మీ 5 తత్వ भी సతో ప్రధాన్ होता. మనం ఇప్పుడు సతో ప్రధాన్ అయిపోతే మనకు సతో ప్రధాన్ శరీరం. సత్యుగంలో 5 తత్వాలు కూడా సతో ప్రధాన్గా ఉంటుంది. बाप कहते हैं तुम शूद्र वर्ण के थे, अभी फिर ब्राह्मण वर्ण के बने हो, फिर देवता वर्ण में जाएंगे, 84 जन्म लेंगे ना। ब्राह्मण वर्ण को गुम कर दिया है, अभी बाप शूद्र से ब्राह्मण बनाए, फिर देवता बनाते हैं। अभी तुम ब्राह्मण हो, छोटी बाजोली होती है ना, अभी ब्राह्मण है, फिर देवता क्षत्रिय वैश्य शूद्र, फिर ब्राह्मण बनेंगे। इसको చక్ర కహా జాతా హై. అంటే వాస్తవంగా మనం మొదట్లో శూద్ర వర్ణంలో ఉంటుంది. బాబా వచ్చి బ్రాహ్మణ్ వర్ణంలో పరివర్తన చేశారు. తర్వాత దేవతా వర్ణంలో పోదాం. మళ్ళీ 84 జన్మం తీసుకుని మళ్ళీ శూద్ర నుంచి బ్రాహ్మణ్ అవుతూ ఉంటాం. బ్రాహ్మణ్ వర్ణం అక్కడ లేదు, వెళ్ళిపోయింది. సో ఇప్పుడు బాబా చెప్తారు శూద్ర నుంచి బ్రాహ్మణ్ చేసి బ్రాహ్మణ దేవతాగా చేస్తారు. బ్రాహ్మణ్ చాలా శ్రేష్ఠ అంటే శ్రేష్ఠ. ఇప్పుడు ఇది బల్టీ ఆట తిరుగుతూ ఉంది. సో బ్రాహ్మణ్ అంటే తిలకాలు చూపిస్తారు. మళ్ళీ దేవతా క్షత్రియ వైశ్య ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం బ్రాహ్మణ్ వర్ణంలో వచ్చినాం. ఈ జ్ఞానం ఇప్పుడే దొరికేది. ఈ బ్రాహ్మణ వర్ణంలో మాత్రమే పరమాత్మ జ్ఞానం మనం తీసుకుంటాం. తర్వాత ఈ జ్ఞానం ఆధారంలో సత్యుగల ప్రాలబ్ధ దొరుకుతుంది మనకు. అక్కడ సదా సుఖంగా ఉండే ప్రాలబ్ధం 21 జన్మాని కోసరం మనం ఈ ప్రాలబ్ధం తీసుకున్నాండి. ఇప్పుడు పురుషార్థం చేస్తాం. పురుషార్థం అనుసారంగా ప్రాలబ్ధం ఉంటుంది. కొందరు రాజా ఇంట్లో జన్మం తీసుకుంటారు, కొందరు ప్రజా దగ్గర వాళ్ళ పురుషార్థం ఎట్లను అట్లా అక్కడ జన్మం తీసుకుంటారు. రాజా ఇంట్లో జన్మం తీసుకుంటే చాలా సుఖం ఉంటుంది. తర్వాత పునర్జన్మ తీసుకుంటే కళలు తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు బాబా మనకు స్మృతి ఇచ్చినారు. తండ్రి వచ్చి చెప్తారు మీటే మీటే బచ్చోం తుమారి అభి 84 జన్మ పూరే హుయే. తండ్రి వచ్చి చెప్తారు ఈ 84వ జన్మ ఇప్పుడు ఇది కూడా పూర్తి అయిపోతుంది. కోయినే 84 జన్మ లియా, కోయినే 80 జన్మ లియా, కొందరు 50, కొందరు 60. అందరికీ ఒకే రకంగా 84 లేదు. కొందరికి 80 జన్మాలు, కొందరికి 60 జన్మాలు, కొందరికి 50. సబ్సే జాస్తి తుమ్ భారత్వాసి సుఖ దేఖతే హో. మొదట్లో ఈ భూమిలో అవతరణ అయినారు దేవీ దేవతా ధర్మ వాళ్ళకి చాలా సుఖం ఉంటుంది. ఇస్ డ్రామా మీ తుమారా నామ్ బాలా హై. ఈ డ్రామాలో మన పేరే ప్రసిద్ధి అవుతుంది. దేవీ దేవతలు దేవతాం సే తుమ్ ఊంచా హో. ఇప్పుడు మరి బ్రాహ్మణ్ దేవతల కంటే చాలా శ్రేష్టం బ్రాహ్మణ జన్మ. తుమ్ జాన్తే హో हम सो पूज्य बनते. सतयुग में हम किसको भी पूछते नहीं, न हमको कोई पूछते हैं. సత్యుగంలో అందరూ పూజ్యంగా ఉంటారు, కానీ పరస్పరంగా పూజ చేసుకోరు. ఎవరినో పూజ చేయరు సత్యుగంలో. वहाँ हम ही पूज्य, फिर कलाएँ कम होती जाती है. हम पूज्य से पुजारी बन माथा टेकते. द्वापर में हम पुजारी बनना शुरू करते हैं. अंत में सभी व्यभिचारी बन जाते हैं. ये शरीर 5 तत्व का बना हुआ है, तो इनकी कोई बैठ पूजा करते हैं तो उसको कहा जाता है भूत पूजा. हर एक में 5 भूत है. देह अभिमान का भूत, फिर काम क्रोध का भूत. भूत संप्रदाय कहो या आसुरी संप्रदाय कहो, बात एक ही है.
बाप आकर के फिर दैवी సంప్రదాయ बनाते బాబా చెప్తారు మనం ఫస్ట్ సత్యయుగంలో పూజ్యంగా ఉంటిమి, ద్వాపర్లో పూజారి అయిపోయినాం, తర్వాత వ్యభిచారి పూజ కూడా చేసేస్తూ ఉంటాం. అంటే ఈ శరీరం 5 తత్వాలు భూతుని చెప్తారు, పంచభూతాలు. ఈ పంచభూతాన్ని పూజ చేసేవాళ్ళు భూత పూజ అని చెప్తారు. ప్రతి ఒక్కరిలో 5 భూతాలు ఉంది, కామ క్రోధ మోహలోభ అహంకారం భూతం. ఈ పంచభూతం అంటే ఈ ప్రకృతి కూడా పంచభూతం. దాంట్లో మరి దేహాభిమానంలో వస్తే కామ క్రోధ మోహలోభ అహంకార భూతాలు కూడా వచ్చేస్తుంది. సో భూతాని సంప్రదాయం అంటే ఆసురీ సంప్రదాయం, రెండు ఒకటే. మరి బాగా చెప్తారు మనం ఇప్పుడు దైవీ సంప్రదాయంలో పరివర్తన అవుతూ ఉన్నాం. తండ్రి వచ్చినారు ఈ భూతాల నుంచి విడిపించేదానికోసం. 5 వికారాన్ని భూతాల నుంచి కూడా విడిపిస్తారు. మన తన వెంట ఇంటికి పిలుచుకుపోతారు ఎవరెవరికి యోగం ఉందో వాళ్ళు. तो अपने साथ योग लगाए देवता बनाते हैं. మరి శివ బాబా మనకు తన దగ్గర యోగం పెట్టి మన అందరిని దేవతాగా చేస్తారు. गुरु नानक ने भी महिमा की है कि परमपिता परमात्मा ने मनुष्य को देवता बनाया. గురు నానక్ కూడా మహిమ చేస్తున్నారు. పరంపిత పరమాత్మ మనుషులను దేవతాగా చేస్తున్నారు. అట్లా అని वही पतितों को पावन बनाने वाला है. निराकार परमपिता परमात्मा ने पतितुल्ने కూడా पावन చేసేవాడిని. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा कोसरम मुख्य सार. ब्राह्मण से देवता बनने के लिए जो भी चीची आदतें हैं उन सबको छोड़ना है. బ్రాహ్మణ్ నుంచి దేవత కావాలంటే ఏదంతా అసహ్యమైన అలవాటు ఉందో అదంతా వదిలేయాలి. शूद्रों को ब्राह्मण धर्म में कन्वर्ट कर देवता बनाने के लिए ईश्वरीय मिशन के कार्य में सहयोगी बनना है. అంటే శూద్ర నుంచి బ్రాహ్మణ్ కావాలి, కన్వర్ట్ కావాలి. మళ్ళీ దేవతగా కావాలంటే ఈశ్వరీ మిషనరీ కార్యంలో సహయోగి కావాలి. शराब सिगरेट या जो भी गंदी आदतें हैं वो निकाल देनी है. సిగరెట్ తాగేది, సారాయం తాగేది, ఏమంతా చెడ్డ అలవాట్లో ఉందో అదన్నీ తీసేయాలి. तो इस विनाश काल के समय में एक बाप से सच्ची प्रीत रखनी है. ఈ వినాశ కాలంలో ఒక్క తండ్రి దగ్గర సత్యమైన ప్రీతి పెట్టుకోవాలి. पुराना मकान टूटने वाला है इसलिए इससे दिल निकाल नए से लगानी है. ఈ పాత ఇల్లు విరిగిపోతుంది, డెమోలిష్ అయిపోతుంది. అందుకోసం కొత్త ఇంటి పైన ప్రీతి ఉండాలి, ఈ పాత దానిపైన ప్రీతి ఉండకూడదు. మళ్ళా వరదానం. श्रेष्ठ वृत्ति द्वारा प्रवृत्ति को प्रगति का साधन बनाने वाले सदा समर्थवान भाव. भाव जब श्रेष्ठ वृत्ति द्वारा ప్రవృత్తిని ప్రగతిది సాధనగా చేసుకునే వాళ్ళు సదా సమర్థవాన్ భావ. प्रवृत्ति అంటే ఫ్యామిలీ. प्रवृत्ति में पहले वृत्ति से पवित्र व अपवित्र बनते हैं. यदि वृत्ति को सदा एक बाप के साथ लगा दो, एक बाप दूसरा न कोई, ऐसे ऊंची वृत्ति रहे तो प्रवृत्ति प्रगति का साधन बन जाएंगे. బాగా ప్రవృత్తిలో మన వృత్తి ఆధారంలోనే పవిత్రలే అపవిత్ర అవుతాం. సో వృత్తిని పరివర్తన చేసుకోవాలి. మనం వృత్తిలో ఒక్క తండ్రి దగ్గర మాత్రమే కనెక్షన్ పెట్టుకుంటే ఒక్క తండ్రి తప్ప వేరే ఎవరు లేదు. అప్పుడు శ్రేష్ఠ వృత్తి అవుతుంది. అప్పుడు ప్రవృత్తి కూడా ప్రగతికు ఒక సాధన అయిపోతుంది. సో వృత్తి శ్రేష్టమంటే అన్నీ శ్రేష్టమైపోతుంది. శ్రేష్ఠ వృత్తి ఉంటే చంచలత సమాప్తి అయిపోతుంది.
సో ఇట్లా శ్రేష్ఠ వృత్తి ద్వారా ప్రగతి చేసుకునేవాళ్ళు గతి సద్గతి సహజంగా తీసుకుంటారు. మళ్ళా ఎప్పుడు ఈ కంప్లైంట్స్ ఇయ్యరు. కంప్లీట్ అవుతారే కానీ కంప్లైంట్స్ ఇయ్యరు. నా వృత్తి చెడిపోయింది, చంచలంగా ఉంది, అట్లంతా కంప్లైంట్స్ ఉండదు. దానికి బదులుగా కంప్లీట్ అంటే సంపన్న అయిపోతారు. స్లోగన్ अगर पवित्रता स्वप्न मात्र भी हिलती है तो निश्चय का फाउंडेशन कच्चा है. బాగా చెప్తారు. ఒకవేళ పవిత్రత స్వప్నంలో కూడా వచ్చేసింది అంటే మన షేక్ చేస్తుందంటే దానికి అర్థం ఏమంటే నిశ్చయాన్ని ఫౌండేషన్ కచ్చాగా ఉంది అని అర్థం. స్ట్రాంగ్ నిశ్చయం బాబా పైన స్వయం ఆత్మ పైన ఉంటే ఎప్పుడు స్వప్నంలో కూడా అపవిత్రత మనకు రానే రాదు. స్వప్నంలో పవిత్రంగా ఉంటాం మనం. మళ్ళీ ఈరోజు ఎక్సర్సైజ్ కోసం బాబా పాయింట్ చెప్తారు. జబ్ బాప్ సమాన్ బన్నా హై తో ఏక్ హై నిరాకార్ దూసరా హై అవ్యక్త ఫరిష్తా. అంటే మన తండ్రి సమానం కావాలంటే ఈ రెండు మాటల ఆధారాలు. ఒకటి నిరాకార రూపంలో శివబాబా సమానం కావాలి, ఇంకొకటి ఫరిష్తా స్వరూప్ కావాలి, అది కూడా బాప్ సమాన్ అయ్యేది. సో బాప్ సమాన్ స్థితి అంటే ఈ రెండు స్థితిలు. तो जब भी समय मिलता है सेकंड में बाप समान निराकारी स्टेज में स्थित हो जाओ, फिर कार्य करते फरिश्ता बन कर के कर्म करो. ఫరిష్తా అర్థాత్ డబుల్ నైట్. బాగా చెప్తారు. ఎప్పుడంతా సమయం దొరుకుతుందో అప్పుడంతా తండ్రి సమానం నిరాకారి స్థితిలో పోయి కూర్చోండి. తర్వాత పని అంతం చేస్తూ ఉండేటప్పుడు ఫరిష్తా స్వరూప స్థితిలో ఉండి పని చేయండి. ఫరిష్తా అంటే డబుల్ లైట్, తేలికగాను ఉంటారు, ప్రకాశంగాను ఉంటారు. ఆ స్టేజ్లో పని అంతం చేయాలి. సో కార్యకా బోझ नहीं होगा. అప్పుడు ఏ పని చేస్తామో దాని బరువు మనకు ఉండదు, లైట్గా ఉంటాం. तो बीच बीच में निराकारी और फरिश्ता स्वरूप की मन की एक्सरसाइज करो तो थकावट नहीं होगी. మధ్యలో నిరాకారి స్వరూప్ మరి ఫరిష్తా స్వరూప్ ఇది ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అప్పుడు మనకు అలసిపోం. మనం మనసు ద్వారా ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మనకు అలసిపోయేదే ఉండదు, టైర్డ్నెస్సే ఫీలింగ్స్ రాదు. అర్థమైందా? ఇది ఎక్సర్సైజ్ చేయండి. ఇప్పుడిప్పుడు ఆకారి, ఇప్పుడిప్పుడు నిరాకారి. ఫరిష్తా స్టేజ్ మరి నిరాకార స్టేజ్. ఓం శాంతి. नहीं कुछ चाहे अब, जब से तुमको जाना है. दिल और नहीं कुछ चाहे अब, जब से तुमको जाना है. ओ मेरे मीठे बाबा, बस तू ही मेरा खजाना है. बस तू ही मेरा खजाना है. तेरी बात मुझे हर भाती है, श्रीमत परवारी जाऊं मैं. सुन करके तुमको ओ बाबा अंदर का सुख पाऊं मैं. तेरी बात मुझे हर भाती है, श्रीमत परवारी जाऊं मैं. सुन करके तुमको ओ बाबा अंदर का सुख पाऊं मैं. मेरा दिल तो बाबा तेरी
खजाना है। ओ मेरे मीठे बाबा, बस तू ही मेरा खजाना है। सिर माथे तेरी शिक्षाएं भरती है अनोखा बल मुझ में। अब सारे रिश्ते ओ बाबा मुझे आते नजर हर पल तुझ में। सिर माथे तेरी शिक्षाएं भरती है अनोखा बल मुझ में। अब सारे रिश्ते ओ बाबा मुझे आते नजर हर पल तुझ में। अब तेरे लिए ओ बाबा ना कोई बहाना है। ओ मेरे मीठे बाबा, बस तू ही मेरा खजाना है। ओ मेरे मीठे बाबा, बस तू ही मेरा खजाना है। तेरी यादें मन को कर देती मेरे बाबा परम पवित्र। मुझे नाज है खुद पर ओ बाबा, तू बना जो मेरा मित्र। तेरी यादें मन को कर देती मेरे बाबा परम पवित्र। मुझे नाज है खुद पर ओ बाबा, तू बना जो मेरा मित्र। सब जान लियूं ही तुझको मैंने जो जाना है। ओ मेरे मीठे बाबा, बस तू ही मेरा खजाना है। ओ मेरे मीठे बाबा, बस तू ही मेरा खजाना है। बस तू ही मेरा खजाना है। बस तू ही मेरा खजाना है। बस तू ही मेरा खजाना